ఇప్పుడు అతిలోక సుందరి చూసాను. అది ఎలా ఉంది? సేమ్ అప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది ఇప్పుడు కూడా. చాలా బాగుంది. నెక్స్ట్ 100 years తర్వాత వచ్చినా కూడా ఆ సినిమా అంతే హిట్ అవుతుంది. యా 3Dలో చాలా బాగుంది. పిల్లలతో చాలా ఎంజాయ్ చేశారు. నేను నిన్న ప్రివ్యూ చూసాను 3Dలో. 2D కూడా చాలా బాగుంది. ఐ థింక్ ఆ ప్రింట్ కానీ ఆ కలర్స్ కానీ చాలా ఎక్సెప్షనల్లీ వెల్ రెస్టోర్డ్ ఫిలిం ఇది. అందరు చూడాలి డెఫినెట్ గా మళ్ళీ. బికాస్ ఆ టైంలో సినిమాలు ఎలా చేసేవాళ్ళు అని ఇప్పుడు టెక్నాలజీతో చేయడం చాలా ఈజీ. ఆ టైంలో చేయడం అంటే అసలు రియలీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. రిలీజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ దెన్ ఇంత ఎక్సెప్షనల్ గా రిలీజ్ అవుతుంది అనుకోలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఇప్పుడే జగదేశ్వరుడు అతిలో సుందర సినిమా చూసా. చాలా మంది అన్నారు ఏమని, ఈ సినిమా బాగలేదు, ఇది మళ్ళీ వచ్చిందని. వాళ్ళకి ఇప్పుడే చెప్తున్నా, ఒక్కసారి సినిమా చూడండి భయ్యా. ఇంకా మీరు శ్రీదేవిని చూస్తారే ఉండిపోతారు అంతే. పాప 30 సంవత్సరాల తర్వాత ఈ సినిమా రావడం, ఈ సినిమా నేను మళ్ళీ చూడడం. ఎందుకంటే నేను జగదేశ్వరుడు అతిలో సుందరి సినిమా థియేటర్లో పుట్టా. నేను పుట్టా ఎప్పుడు 1995లో. అప్పటి నుంచి అందరూ నన్ను ఏమంటారు, జగదేక వీరుడు అంటారు. కొంతమంది చిరంజీవి అంటారు, కొంతమంది మెగాస్టార్ అంటారు. నేను పుట్టిన తర్వాత ఆ సినిమా రావడం, ఆ సినిమా హిట్ అవ్వడం, మళ్ళీ ఆ సినిమా రావడం, మళ్ళీ ఇప్పుడు ఇండస్ట్రీ హిట్ అవ్వడం, ఈ రోజుల్లో వచ్చే సినిమాలన్నిటి క్రాచ్ చేసినది. ఇప్పుడు ఈ సినిమా, ఈ జగదేగురుడు అతిలో సుందరి ఈ సినిమా ఇప్పుడు 1000 కోట్లు అంటుంది. ఇప్పుడు ఇది చూడండి ఎంత డిమాండ్. ఇదంతా ఎవరి వల్ల? నా వల్లే అని నేను భావిస్తున్నా. ఎందుకు? నేను పుట్టాను కదా అదృష్టం అని. కాబట్టి ఇంకా జగదేగురుడు అతిలో సుందరి ఈ సినిమా కొంచెం చెప్పని అవసరం లేదు. ఆ సినిమాలో పాటలు, డైలాగులు, డ్యాన్సులు, ఫైట్లు, రొమాన్సులు, ఇంకా శ్రీదేవిని అయితే చూస్తానే కింద నుంచి పైదాకా, పై నుంచి కిందాక, వెనక ముందు కింద పైన నడువు, అప్పని తీని దెబ్బలు, అబ్బా ఆ దెబ్బలు అయితే మామూలు దెబ్బలయ్యా. ఆ దెబ్బలకి అబ్బా నాకైతే పిచ్చెక్కింది అంతే. నేను ఇంకా బతుకున్నాను రోజులు శ్రీదేవికి పెద్ద ఫ్యాన్ అయిపోయినా. నేను మామూలుగానే చిరంజీవులే, కానీ జగదేక వీరుడు అతిలో సుందరి సినిమా చూసిన తర్వాత నేను శ్రీదేవికి పై నుంచి కింద పెద్ద ఫ్యాన్ అయిపోయినాను. పైగా చాలా మంది కూడా అన్నారు ఈ రోజుల్లో ఇలాంటి సినిమా ఎవరు చేస్తారని, చేయగలరని. ఎవరి వల్ల కాదు ఈ సినిమా, ఎవరి వల్ల కాదు. ఎవరు ఈ సినిమా తీయలేరు, చేయలేరు, ఆడలేరు. అది సినిమా ఆడదు అంతేనా? ఎవరన్నా తీస్తే ఆడదు. చిరంజీవే తీయాలి. సినిమా చూసారు కదా, 35 years తర్వాత మళ్ళీ రిలీజ్ అయింది. అవును, ఎలా అనిపించింది? అయ్యో చాలా హ్యాపీగా అనిపించింది. మేము టికెట్స్ బుక్ చేసుకున్నప్పటి నుంచి ఎప్పుడెప్పుడు మూవీ వస్తుందా అనేసి అని చెప్పి చూస్తా ఉన్నాము. సో ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నాము. ఎక్కడ ఎక్స్పీరియన్స్ కి ఎక్కడ బీట్ అంటే తగ్గలేదన్నమాట. సో ఎక్స్పెక్ట్ చేసినంత విధంగానే ఉన్నింది. అంటే 3Dలో చూడటం ఎలా అనిపించింది? 3Dలో చూడలేదండి, నాకు 2Dలోనే చూసాను. ఎందుకంటే ఆ మూవీస్, ఆ సీన్స్, ఆ బిట్స్ అలా చూస్తేనే యాక్చువల్గా బాగుంటుంది. మేబీ 3D పిల్లలకి నచ్చచ్చు. నా ఉద్దేశ ప్రకారంగా అయితే కనుక చిరంజీవి గారే చేయాలి. బట్ కానీ వాళ్ళ ఉద్దేశ ప్రకారంగా రామ్ చరణ్ గారు అయితే బెస్ట్ అనుకుంటున్నాము. బట్ అలా వస్తే చాలా బాగుంటది. నాకైతే నాగశ్విన్ గారే అనిపిస్తా ఉందండి. ఎందుకంటే రాజమౌళి గారు ఇట్లాంటి మూవీస్ కన్నా కూడా కొంచెం ఇలాంటి మూవీస్ కొంచెం ఆయన ప్రిఫర్ చేయకపోవచ్చు. సో తినకేంటంటే కొంచెం వాళ్ళ అశ్విని దత్ గారి కొంచెం ఉంటాయి కాబట్టి మేబీ తినైతే కరెక్ట్ గా చేస్తారని అనుకుంటాను. మారిపోయింది కదా ఇప్పుడు, ఈ మార్పు ఎంజాయ్ చేయడం కానీ అదే విధంగా ఉందా, లేకుంటే ఏమన్నా ఓల్డ్ వర్షన్ కనిపించింది? ఏం లేదండి, పిల్లలు కూడా ఏదో కొత్తగా ఇప్పుడు రిలీజ్ అయినట్టే ఎంజాయ్ చేశారండి. ఎక్కడా కానీ అంటే ఆ ఓల్డ్ మూవీ అన్నట్లు లేదు. అయినా బై ద వే ఇప్పట్లో వచ్చే మూవీస్ కూడా పెద్దగా లేదు కాబట్టి ఈ తరహా మూవీస్ అయితే పిల్లలు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు చూసి అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. మాకన్నా మా పిల్లలే ఎక్కువ ఎంజాయ్ చేశారు. శ్రీదేవి చిరంజీవి స్క్రీన్ మీద చూస్తా అంటే ఎలా అనిపించింది? అసలుకి ఇంకా దానికి ఇంకా ఏం చెప్పాలండి, ప్రతి బిట్ కి విజిల్స్ వచ్చాయి. ప్రతి బిట్ కి, ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ కి అనమాట. సో చాలా బాగుందండి. జనరేషన్ వాళ్ళు చిరంజీవిని బాగా ట్రోల్ చేస్తూ ఉంటారు కదా, ఆయన పని అయిపోయింది. మీరేం చెప్తారు చిరంజీవి గారు? పనికి మాల వాళ్ళ మాటలు ఎందుకండి మనకి, అనవసరం. ఇప్పుడు ఎవరో నెగిటివ్ గా పెడతారనేసి అని చెప్పి వాళ్ళ గురించి మనకెందుకు? ఆయన ఇన్స్పైరింగ్ గా తీసుకొని కొన్ని కోట్ల మంది ఉన్నారు, వాళ్ళ గురించి పాజిటివ్ గా మాట్లాడదాం ఎందుకు? నెగిటివ్ వాళ్ళ గురించి మనకి ట్రోలింగ్స్ అనేది కామన్. నాకు ఫస్ట్ సీన్ కి అయితే మాత్రం నాకు కొంచెం కళ్ళలో నీళ్ళు తిరిగింది. నిజంగా ఆవిడ గనక ఈ సిచ్యువేషన్ లో ఉండుంటే బహుశా ఆవిడ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ గా అయ్యుండేవారేమో ఈ మూవీ చూసి. అంత క్రేజ్ అయితే రాకపోవచ్చు, బట్ మేబీ కానీ తనైతే